హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని నేను పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పూర్ణాలు ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇప్పటికొచ్చి నేను ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్ కింద శనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత 3-4 టైమ్స్, అలానే ఒక కప్పుకి 2.5 గ్లాసులు వాటర్ వేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. అప్పటికప్పుడు పూర్ణాలు తినాలనిపిస్తే కనుక ఇలా కుక్కర్లోనే ఈజీగా చేసేసుకోండి. పూర్ణాలు చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక అరగంటలో మన ముందు ఉంటాయండి పూర్ణాలు. అంత ఈజీ అని చెప్పొచ్చు. ఇక నేను విజిల్ పెట్టేశాను. 7 వచ్చేంత వరకు ఉడుకుతుంది. అలానే ఇక నేను బ్యాటర్ అనేది నేను ముందుగా ఏమీ నానబెట్టలేదండి. ఇది బయట నుంచి తెప్పించాను, దోశల పిండి. ఈ పిండితోనే నేను పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను. పైన పూర్ణాల కోటింగ్ ఉంటుంది కదా, దానికేమో దోశల పిండి తెప్పించేసానండి. అందుకని చెప్పేసి క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని చెప్తున్నాను. మనకి దగ్గరలో అవైలబుల్గా సూపర్ మార్కెట్లో కానీ లేదంటే ఎక్కడైనా స్టోర్లో దోశల పిండిలు అమ్మే చోట ఉంటుంది. మనం ఈజీగా అక్కడ కొని తెచ్చుకొని ఇలా పూర్ణాలకి వేసుకుంటే సరిపోతుందండి. ఇక నేను 7 విజిల్స్ వచ్చేసాయి, ఉడికిపోయింది. ఈ వాటర్ అనేది మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక ఒక బౌల్లోకి తీసేసుకొని మరుసటి రోజు దాన్ని పప్పుచారులో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. లేదు అనుకున్నా సరే అదే వాటర్తో ఉడికించుకున్నా బాగానే ఉంటుంది శనగపప్పుని. నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ వాటర్ కొంచెం ఎక్కువైందండి. ఎందుకంటే ఎక్కువే ఉండాలి, మరీ తక్కువైందంటే మాడిపోతుంది కాబట్టి. అందుకని చెప్పేసి నేను 2.5 వేసాను. 2 వేసుకున్నా కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కదండి, 1 కప్పు బెల్లం తీసుకున్నాను, సేమ్ క్వాంటిటీ. ఇక నేను చూపిస్తున్న బెల్లం వచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను. అది కూడా అనకాపల్లి నుండి. నేను ఫస్ట్ ఊరు వెళ్ళానంటే కనుక ఏది తీసుకురాకపోయినా బెల్లం మాత్రం కంపల్సరీగా తీసుకొస్తాను. నాకు అంత ఇష్టం ఆ బెల్లం. ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా శనగపప్పులోది, అది తీసేసాను. నేను మరుసటి రోజు పప్పుచారు పెట్టుకుందామని. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. అయితే ఈ రిమైనింగ్ ఇప్పుడు వాటర్ అయితే వంపేసుకున్న తర్వాత బెల్లం వేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు శనగపప్పు బెల్లం మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుంటే కనుక ఆరితే ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే ప్రాసెస్ అంతా ఒకసారి చూసేసేయండి. బెల్లం శనగపప్పు ఉడుకుతున్నప్పుడే నేను మరొక పక్క పంచదార యాలకులు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది యాలకులు వేసుకోవడం వల్ల. ఫైనల్గా దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. అది కూడా టేస్ట్ కోసమే, చాలా బాగుంటుంది.
చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని ఈ బ్యాటర్ మొత్తం వేసేసేయాలండి. వేసి చల్లారి పెట్టుకున్న తర్వాత మనం పూర్ణాలకి ఉండలు చుట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత చుట్టుకోవాలి, వేడి వేడి మీద కాకుండా. ఇక నేను ఆల్మోస్ట్ చల్లారిపోయిన తర్వాత ఇలా ఉండలు చేసేసాను. మొత్తం చూసేసేయండి ఈ వీడియోలోని ఒకసారి. నేను ఈ పూర్ణాలకి ఉండలు చుట్టినప్పుడే ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూర్ణాలు తీసుకొని మనం ఏదైతే దోసల పిండి బ్యాటర్ తీసుకున్నామో ఆ బ్యాటర్లో డిప్ చేసి పూర్ణాన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేడి కాగిన నూనెలో వేయాలి. వేస్తే కొద్దిసేపటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. పూర్ణాలు మొత్తం వేసేసేయాలి. చేత్తో వేయలేని వాళ్ళు ఈ బ్యాటర్లో ముంచి స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇలా పూర్ణాలన్నీ కూడా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. చూసారు కదా, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కూడా ఉన్నాయి. మా హస్బెండ్ అడగగానే నేను వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసానండి. ఆయనకి పూర్ణాలు అంటే చాలా ఇష్టం, ఆయన కోసం చేశాను. ఇక్కడ నుంచి అడగగానే చేసేయచ్చు, అంత ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయని చెప్పేసి ఆయన నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ పూర్ణాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మా అమ్మగారిని అడిగానండి ఫోన్ చేసి. ఆవిడ నాకు మెజర్మెంట్స్ చెప్పారు మా అమ్మగారు. చెప్పగానే నేను అలానే ఫాలో అయిపోయాను. నెక్స్ట్ ఏంటంటే మేము ఊరు వెళ్ళినప్పుడు మాది పూర్ణాల కవర్ మిస్ అయిపోయింది అనమాట. మా కవర్ ఏమో మా అక్కలకి వెళ్ళిపోయింది, మా అక్కల సున్నుండల కవర్ మాకు వచ్చింది. అలా వెళ్ళిపోవడం వల్ల మా వారికి ఆ పూర్ణాలు తినాలనే కోరిక ఉండడం వల్ల నన్ను అడిగారు చేయవాలని చెప్పేసి. మా అమ్మ చేసే పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి, అందుకే మా హస్బెండ్ మరీ అడిగి చేయించుకుంటారు. మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా మా వారికి ఇష్టమైన పూర్ణాలు చేస్తుంది. అయితే ఇక నేనే ప్రిపేర్ చేసేస్తున్నానులేండి. అంత బాగా వచ్చాయి, అసలు నాకు నేనే నమ్మబుద్ధి కాలేదు ఇంత బాగా చేశాను అని చెప్పేసి. అంత టేస్టీగా ఉన్నాయండి. ఫస్ట్ టైం పూర్ణాలు చేసే వాళ్ళకైతే ఒక విషయం చెప్తానండి. మనం తీసుకున్న దోసల బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్ అనేది పల్చగా అయిపోయింది అనుకోండి, భయపడొద్దు. ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ మైదా పిండినే యూజ్ చేయండి, లేదంటే బియ్యం పిండినే యూజ్ చేయండి. అలా చేయడం వల్ల బ్యాటర్ అనేది కొంచెం థిక్ అవుతుంది. లేదు పల్చగా ఉంటే మీకు పూర్ణానికి అంటుకోవట్లేదు అనిపిస్తే కనుక అలా కొంచెం మైదాపిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకొని మీరు ఆ బ్యాటర్ని కన్సిస్టెన్సీ మంచిగా కలుపుకుంటే కనుక మనకి పూర్ణాలు అనేది బాగా వస్తుంది. అయితే ఇక నేను దోసల పిండి నాకు థిక్గానే ఉంది, సరిపోయింది, అందుకని చెప్పేసి నేను బియ్యం పిండి అది కలపలేదు. మ్యాక్సిమం కొంతమందికి పల్చగా కూడా వస్తుందంట దోసల పిండి, దానివల్ల అయితే బియ్యం పిండి కలుపుకొని చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.